వాష్రూమ్ కి ఫోన్ తీసుకువెళ్తే ఏమవుతుంది, ఇంకా పడుకొని టీవీ చూడడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, అలాగే నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, వాష్రూమ్ కి మొబైల్ తీసుకెళ్తే ఏమవుతుంది. మనలో చాలా మంది ఫోన్ కి ఎంతలా అడిక్ట్ అయి ఉంటారంటే వాష్రూమ్ కి వెళ్లేటప్పుడు కూడా ఫోన్ తీసుకెళ్తారు. అయితే ఇలా వాష్రూమ్ లో ఫోన్ వాడడం అనేది మంచిది కాదు. ఎందుకంటే మనం వాష్రూమ్ లో కూడా ఫోన్ యూజ్ చేస్తే వాష్రూమ్ లో ఉన్న బ్యాక్టీరియా అనేది ఫోన్ మీదకి చేరుతుంది. సో దీనివల్ల మన బాడీలో డయేరియా లాంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. నెంబర్ 2, పడుకొని టీవీ చూస్తే ఏమవుతుంది. మనలో చాలా మంది ఎలా ఉంటారు అంటే టీవీ చూసేటప్పుడు బెడ్ పైన పడుకొని టీవీ చూస్తారు. ఇంకా ఇలా లైట్స్ అన్ని ఆపేసి బెడ్ పైన పడుకొని టీవీ చూస్తే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. కానీ పడుకొని టీవీ చూడడం అనేది మంచి అలవాటు కాదు. ఎందుకంటే మనం గంటలు గంటలు పడుకొని నిద్రపోకుండా టీవీ చూస్తూ ఉంటాం కాబట్టి మన బాడీ అనేది అలా పడుకొని మెలకువగా ఉండడానికి అలవాటు పడుతుంది. ఇంకా మనం ఒక్కోసారి కొంచెం తొందరగా పడుకుందామని అనుకున్నా కానీ పడుకున్న కొన్ని గంటల వరకు కూడా అస్సలు నిద్ర అనేది పట్టదు. ఎందుకంటే మీరు పడుకొని కొన్ని గంటల పాటు టీవీ చూడడం వల్ల మీ బాడీ అనేది పడుకున్న కొన్ని గంటల వరకు నిద్రపోవడానికి సహకరించదు. సో దీనివల్ల పడుకొని టీవీ చూడడం అనేది అంత మంచిది కాదు. నెంబర్ 3, నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. చాలా మంది నైట్ డ్యూటీ ఉద్యోగాలు చేస్తుంటారు అండ్ వీళ్ళు నైట్ మొత్తం కూడా డ్యూటీలోనే ఉంటారు. ఇంకా డే టైంలో పడుకున్నా కూడా నైట్ టైంలో లాగా నిద్ర అనేది పోలేరు. సో దీనివల్ల నైట్ డ్యూటీలు చేసే వాళ్ళలో బీపీ, షుగర్ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా బాడీ అనేది లేజినెస్ గా మారి ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో దీనివల్ల వీళ్ళు చూడడానికి వాళ్ళకు ఉన్న ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ వాళ్ళలా కనిపిస్తారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.